ఎంపీ రఘునందన్ పుష్ప 2 అల్లు అర్జున్కి అవుట్ అండ్ రైట్ మద్దతు ప్రకటించిండ్రు. నిజమేనా? అల్లు అర్జున్ గారు ఒక ఇండివిజువల్, జరగకూడని సంఘటన జరిగింది, ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన జరిగింది. అల్లు అర్జున్ అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, దీని గురించి ఏమంటారు? తొక్కిసలాట జరిగింది, అల్లు అర్జున్ ఉన్నాడు, బండి ఎక్కిండు, శైలి ఇట్లు ఊపిండు. సో అల్లు అర్జున్కి బాధ్యత లేదా? ఏఎంబి మాల్లో మహేష్ బాబు గారు చాలా సినిమాలు ప్రివ్యూస్ చూసినారు, సైలెంట్గా వెళ్ళినారు, కార్లో చూసినారు, వెళ్ళిపోయినారు. అట్లాగే దేవర మూవీ ప్రీ రిలీజ్ టైంలో క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని క్యాన్సిల్ చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. అసలైన మెచ్యూరిటీ ఇది కదా, కాదంటారా? సో వాళ్ళు పెద్ద హీరోలు కావచ్చు, వాళ్ళు అట్లా ఇది చేసినారు కావచ్చు, ఏఎంబి మాల్లో గిట్టపోయినారు. నేను ఊరమాస్ కాబట్టి ఊరు లేకపోయినా సంధ్య థియేటర్లో చూసినా అంటారు. సార్, హైదరాబాద్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని అల్లు అరవింద్ అన్నారు. నిజంగానే ఇది వెటకారంగా అన్నారు అనుకోవచ్చా? కొడుగుడు మీద ఈకలు చూపించారు. పుష్ప 2 కోసం వకీల్ సాబ్ డ్యూటీ ఎక్కారా? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్, ఇవే థంబ్నెయిల్స్గా కనిపిస్తున్నాయి. అసలు అల్లు అర్జున్ చేసింది రైటా రాంగా? సీఎం రేవంత్ ఈ ఎపిసోడ్లో వ్యవహరించిన తీరుపై ఎంపీ రఘునందన్ ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ ఎంపీ రఘునందన్ అల్లు అర్జున్కి ఇచ్చిన పూర్తి స్థాయి మద్దతుపై అంతటా చర్చ జరుగుతోంది. మరి ప్రస్తుతం రేవంత్ ఈ ఎపిసోడ్లో వ్యవహరించిన తీరుపై, అల్లు అర్జున్ వ్యవహరించిన తీరుపై రఘునందన్ ఎంపీ గారి రియాక్షన్ ఏంటి తెలుసుకుందాం వారి మాటల్లో. నమస్తే సార్. నమస్తే. ఎట్లున్నారు సార్? థంబ్నెయిల్స్ ఎక్కడ చూసినా మీరే సార్. పుష్ప ఏ స్థాయిలో ఇప్పుడు ఈ ఎపిసోడ్ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుందో అంతే స్థాయిలో ఎంపీ రఘునందన్ పుష్ప 2 అల్లు అర్జున్కి అవుట్ అండ్ రైట్ మద్దతు ప్రకటించిండ్రు. నిజమేనా? సో థంబ్నెయిల్స్ అనేటివి మీ చాయిస్, మీ ఇష్టం. ఏ ఛానల్లో ఏం థంబ్నెయిల్ పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు అనేది నేను ప్రశ్నించలేను. సో ఒక రకంగా అది వారి వ్యూవర్షిప్ పెంచుకోవడం కోసం, రకరకాల కారణాల కోసం కొంచెం అట్రాక్టివ్ ఉండే థంబ్నెయిల్స్ పెట్టినమాట కొంత మిత్రులతో చెప్పింది వాస్తవం. సో కమింగ్ టు ద ఎపిసోడ్ ఆఫ్ అల్లు అర్జున్, నేను మొదటి నుంచి కూడా 2 విషయాలు అడుగుతా ఉన్నాను. నేను ఏది మాట్లాడినా నాకు ఒక ఇది అంటగట్టేస్తూ ఉంటుంది, మీడియా కానీ మిత్రులు కానీ. నేనేమంటాను, అల్లు అర్జున్ ఎపిసోడ్లో నేను అడిగింది ఏంటంటే, హైదరాబాద్ పోలీసులని 3 ప్రశ్నలు అడిగాను. ఒకటి, జనరల్గా ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు, మేము ఏదైనా ధర్నాకో ఏదైనా రాస్తారోకో రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా పిలిపించినాం అనుకోండి, వెంటనే ఏం జరుగుతుంది? రాత్రి 12 గంటల నుంచి మొదలవుతుంది. మా మండల పార్టీ ప్రెసిడెంట్లని, జిల్లా అధ్యక్షుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని అందరినీ ప్రివెంటివ్ అరెస్ట్ పేరిట కస్టడీలోకి తీసుకుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే పొద్దున 6 గంటలకే వచ్చి ఇంటి ముంగట బ్యారికేడ్లు వేస్తారు, ఇంట్లోంచి బయటికి రాకుండా చేస్తారు. సార్ మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసినామని చెప్తారు, ఇంటి ముంగట పోలీసు వాళ్ళని పెడతారు, సాయంత్రం దాకా మమ్మల్ని బయటికి రాకుండా చూస్తారు. నేను అడుగుతున్నాను ఇక్కడ, ఇదే పని, ఇది మాది వ్యవస్థ, మాది రాష్ట్రం మొత్తం ఉంటుంది. మండలానికో మండలాధ్యక్షుడు, జిల్లాకో జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇట్లా చాలా మంది ఉంటాం. మేము ఇంతమందిని ప్రివెంట్ చేసే కెపాసిటీ ఉన్న తెలంగాణ పోలీసు వాళ్ళకి అల్లు అర్జున్ గారు ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తే కదా, ఎవరు ఒకటే ఇల్లు కదా. అల్లు అర్జున్ ఏం గోడలు దింపి పారిపోడు కదా. సినిమాకి పోవద్దని మీరు ఇంటికానే బ్యారికేడ్ వేసి ఆపాల్సింది కదా, ఆపినరా? ఒక నానుడి చెప్తాం మనం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తాం. ఎందుకు ప్రివెంట్ చేయలేకపోయినారు? ఆపాల్సింది కదా, ఆపలేదు, అయిపోయింది. మీకు తెలియదు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఏ టైంకి వస్తాడో తెలియదు, మీ ఇంటెలిజెన్స్ పూర్తిగా ఫెయిల్ అయింది, మీకు తెలియదు, వచ్చేసిండు ఆయన సినిమా హాల్. అల్లు అర్జున్ కారు సినిమా హాల్ గేట్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చూడండి, మీ వివిధ ఛానల్స్లో చూసిందే నేను చెప్తా ఉన్నాను. వారి కారు సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చినప్పుడు సంధ్య థియేటర్ గేట్లు క్లోజ్ అయింది. వారి కారు వచ్చిన కొద్దిసేపటి తర్వాత ఏదో మాట్లాడినారు, తర్వాత గేట్లు ఓపెన్ చేసినారు. కారుతో పాటు జనవంత లోపలికి ఒకటేసారి పరిగెత్తుకొని వచ్చినారు. నేనేమంటాను, సంధ్యా థియేటర్లో అల్లు అర్జున్ సినిమా చూడడానికి అనుమతి లేకపోతే గేట్ ఎందుకు తీసి లోపలికి పంపించారు పోలీసు వాళ్ళు ఉండి? మీరు ఎక్కడన్నా రోడ్ ఇల్లీగల్లో కార్ పార్కింగ్, నో పార్కింగ్ జోన్లో పెట్టిండ్రు అనుకోండి, గంట తర్వాత వస్తే మీ కారు టో వేసి కుంచుకుపోతుంటారు కదా. అల్లు అర్జున్ గారికి చెప్పనుంటారు అక్కడ గేట్ తాళం తీయకుండా, అక్కడ నుంచే వెనకకు పంపనుంటారు, వినకపోతే టో చేసి తీసుకుపోనుంటారు. మళ్ళీ ఇక్కడ ప్రివెన్షన్ ఎందుకు చేయలేకపోయినారు మీరు? పోనీ బందోబస్తు, ఆయన వస్తాడని మీకు తెలుసు, సంధ్యా థియేటర్ వాళ్ళు చెప్పినారు అనుకుందాం ఒక్క నిమిషం, ఏది బందోబస్తు? అన్ని వేల మంది గుమ్మి కూడితే ఏది మీ ప్రొటెక్షన్? ఏది? మీరు ఏం చెప్తారు? సీసీటీవీలు ఉన్నాయి, మేము కమాండ్ కంట్రోల్ కట్టినాం, 1200 కోట్లు ఖర్చు పెట్టినాం, దేశంలో చీమ చిటుకుమంటే మేము చూస్తాం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సీసీటీవీ లేడలేం, మా పోలీస్ అంతా ఫ్రెండ్లీ పోలీస్ ఇంకెవరు లేరు అంటారు. మరి సంధ్య టాకీ చౌరస్తాలు ఏమవుతుందో మరి డీజీపీ గారికో హైదరాబాద్ సిపి గారికో సీసీటీవీలలో కనబడలేదా? 100 మంది పోలీసులను పంపి అక్కడ ఆ తొక్కిసలాట జరగకుండా కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఈ 3 ప్రశ్నలు ఫెయిల్యూర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద సిటీ పోలీస్.
పోలీస్ వ్యవస్థ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇంటెలిజెన్స్ అంటున్నారు సార్. వైఫల్యం, పోలీస్ వైఫల్యం, ఓకే. సరైన రీతిలో స్పందించలేదు, ఉమ్, పూర్తిగా బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది పోలీస్ వ్యవస్థ. ఉమ్, చేయాల్సిన పనిని చేయాల్సిన టైంలో చేయలేదు, దానివల్ల ఒక నిండు ప్రాణం బలైంది. కమింగ్ టు ద సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్, ఇదంతా ఒక సైడ్ ఆఫ్ ద కాయిన్. సో అల్లు అర్జున్కి బాధ్యత లేదా? ఉమ్, 100% అల్లు అర్జున్ గారికి బాధ్యత ఉంటుంది. ఉమ్, పోల్చింది ఆయన. ఇన్సిడెంట్ జరిగిందని ఆయన 24 hours తర్వాతనే తెలిసిందని అనుకుందాం. ఉమ్, అట్లీస్ట్ వారు హాస్పిటల్ కన్నా పోవాల్సింది. ఉమ్, అమ్మాయి శవం ఉన్నప్పుడు పోతే ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే తెల్లారైనా వాళ్ళ కొడుకు దగ్గరికి పోవాల్సింది. మీరు పోవడానికి భయపెట్టినారు, మీ నిర్మాతల్ని పంపాల్సింది, మీ నాన్నగారిని పంపాల్సింది. అదే రోజు నష్టపరిహారం ప్రకటించాల్సింది కదా. ఉమ్. 50 లక్షల కోటి రూపాయలు అదే రోజు ప్రకటించుంటే దెర్ వుడ్ హావ్ బీన్ నో సచ్ సీరియస్ ఇష్యూ ఉండేది కదా. ఇప్పుడు మీరు అన్నట్లే సార్, 3 రోజుల తర్వాత ఒక వీడియో రిలీజ్ చేయడం అల్లు అర్జున్, అసెంబ్లీలో చర్చ తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, దీని గురించి ఏమంటారు? సో ప్రెస్ మీట్ పెట్టడం తప్పు కాదు, వీడియో రికార్డ్ చేయడం తప్పు కాదు. ఉమ్, ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 20 నిమిషాలు మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన దానికి ఆయన జవాబు ఇచ్చుకోవాలి కాబట్టి, ఆయన్నే ముద్దాయి కాబట్టి ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఉమ్, ఐ డోంట్ ఫైండ్ ఎనీ ఫాల్ట్ విత్ అల్లు అర్జున్. ఓకే. ఒకవేళ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టిన తప్పు అయితే సివి ఆనంద్ గారు ఎట్లా పెడతారు? సాయంత్రం మరుసటి రోజు సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు గిట్ట రిలీజ్ చేస్తారు. తొక్కిసలాట జరిగింది, అల్లు అర్జున్ ఉన్నాడు, బండి ఎక్కిండు, శైలి ఇట్లు ఊపిండు, ఇదంతా సివి ఆనంద్ గారు రిలీజ్ చేసిన వీడియోలో ఉంది కదా. ఆయన ఎందుకు మాట్లాడతారు మరి మీడియాతో? ఇప్పుడు నేను చేసింది తప్పు అయితే సివి ఆనంద్ చేసింది కరెక్ట్ ఎట్లయితే? సరే, మీరు అన్న మాట ఓకే, అదొక్కసారి పక్కన పెడితే, ఏఎంబి మాల్లో మహేష్ బాబు గారు చాలా సినిమాలు ప్రివ్యూస్ చూసినారు, ఎప్పుడు సైలెంట్గా వెళ్ళినారు, కార్లో చూసినారు, వెళ్ళిపోయినారు. అట్లాగే దేవర మూవీ ప్రీ రిలీజ్ టైంలో క్రౌడ్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ వాళ్ళు ఏదైతే చెప్పారో వెంటనే మనం సినిమాలో కలుద్దామని దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. అసలైన మెచ్యూరిటీ ఇది కదా, కాదంటారా? ఇప్పుడు ఈ మాత్రం మెచ్యూరిటీ అల్లు అర్జున్ గారు ఎందుకు ఆలోచించలేకపోయారు? అది సింగిల్ థియేటర్, సింగిల్ ఒక ఇరుకు డోర్. ఈ పరిస్థితి యాజ్ ఎ హీరో ఇప్పుడు వీళ్ళు చూపిస్తున్న రెస్పాన్సిబుల్గా వ్యవహరిస్తున్న తీరుతో కంపేర్ చేస్తే అల్లు అర్జున్లో ఇది లోపించిందా లేదా? 119 మంది ఎమ్మెల్యేలు ఉంటారు తెలంగాణ రాష్ట్ర శాసనసభ. ఒక సంఘటన జరిగితే 119 మంది ఒక సంఘటన మీద మాట్లాడమంటే ఒకే రకంగా మాట్లాడరు. ఒక్కొక్కరి ఐడియాలజీ, ఒక్కొక్కరి వ్యూ, ఒక్కొక్కరి నాలెడ్జ్, ఒక్కొక్కరు ఆ సంఘటనని, ఆ సమస్యను అర్థం చేసుకునే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను మాట్లాడినట్టే మీరు మాట్లాడాలనో, మీరు మాట్లాడినట్టే ఇంకొకరు మాట్లాడాలనో కోరుకోవడం అనేది సరి అయింది కాదు. సో ఎవరు ఆ నిమిషానికి ఎట్లా ఆయన ఏమన్నారు, నేను 20 సంవత్సరాల నుంచి ఇట్లా సినిమాలకు పోయి చూస్తున్నా అన్నాడు. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సో వాళ్ళు పెద్ద హీరోలు కావచ్చు, వాళ్ళు అట్లా ఇది చేసినారు కావచ్చు, ఏఎంబి మాల గిట్ట పోయినారు. నేను ఊరమాస్ కాబట్టి ఊరోళ్ళు లెక్క పోయినా సంధ్య థియేటర్లో చూసినా అంట. జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ ప్రీ రిలీజ్. సో వై యు వాంట్ టు కంపేర్ విత్ దేవర అండ్ పుష్ప? సార్ నేను అంటున్నది దేవర పుష్ప కంపేర్ చేయట్లేదు. ఇదే జనం ఎక్కువ వస్తారు, క్రౌడ్ ఎక్కువ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అన్న విషయం చెప్పగానే వెంటనే క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ విషయం ఎవరు చెప్పారు? అల్లు అర్జున్ ఎవరు చెప్పారు? మీరు పోయి చెప్పారా? సైబరాబాద్ సిపి చెప్పిండా? ఓకే, కన్వే చేయకపోవడమే జరిగిందంటారు అక్కడ. కన్వే చేసి ఉంటే ఎందుకు పోతారు చెప్పు? ఆ హీరో చూపించిన మ్యాచ్యూరిటీ హీరో కూడా చూపిస్తాడు కదా. ఇప్పుడు అక్కడికి పోతే ప్రమాదం అని చెప్పి మీకు ఎవరైనా చెప్తే పోతారా? మీరు పోకుండా ఉంటేనే ఉంటారు కదా. సో అక్కడ ఏదో మిస్కమ్యూనికేషన్ జరిగింది. జనరల్ గా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి, హీరోలు పోతుంటారు, హీరోయిన్ పోతుంటారు, చూస్తారు, వెళ్ళిపోతారు, ఎవరి జాగాలో వాళ్ళు ఉంటారు. ఓకే, మీరు అన్నట్లు మిస్కమ్యూనికేషన్ జరిగింది సార్. వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన తీరు దగ్గర ఏం మిస్కమ్యూనికేషన్ జరిగింది? ఎందుకు 3 days తర్వాత? అల్లు అర్జున్ గారు మరి ఎందుకు అమ్మాయి చనిపోయింది అని తెలిసిన తర్వాత, అబ్బాయి కోమాలో ఉన్నాడని తెలిసిన తర్వాత కొంచెం ముందే రెస్పాండ్ అవ్వాల్సి. పోలీసులు వచ్చి అరెస్ట్ ఈ కేసు అంతా అయ్యకంటే ముందే మానవత్వం ఉన్నటువంటి ఒక హీరోగా ఆ చిన్న అబ్బాయిని అందరూ ఆ కాలనీలో పుష్ప అంటారని, ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉందనే వార్తలు టీవీలలో ఛానళ్ళలో వచ్చినప్పుడు నేను ఫీల్ అయింది ఏంటంటే, వారు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు? ఎందుకు కనీసం వాళ్ళ హస్బెండ్ తోటైనా ఫోన్లో మాట్లాడాల్సింది. మీ అబ్బాయి హాస్పిటల్ ఖర్చులు నేను భరిస్తాను, కొంచెం మీరు ధైర్యంగా ఉండండి అని ఒక మాట అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి. మళ్ళీ హాస్పిటల్కి పోతే రచ్చ అవుతుంది అనుకుంటే అట్లీస్ట్ ఫోన్లోనైనా హాస్పిటల్ మేనేజ్మెంట్ తోటి మాట్లాడాల్సింది. వారు పోవడం వల్ల ఇబ్బంది అవుతుంది అనుకుంటే అల్లు అరవింద్ గారిని పంపాల్సింది, లేదా వీరి మేనేజర్ పంపించి అక్కడ 10-20 లక్షలు హాస్పిటల్లో కట్టి రావాల్సింది. ఇది కొంత అల్లు అర్జున్ గారి వైపు నుంచి కొంత పొరపాటనే అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ గద్దర్ అవార్డ్స్ ఒకటి ప్రపోజల్ ఇచ్చినారు రేవంత్. దాని మీద ఒక్కళ్ళిద్దరు చిరంజీవి లాంటి వ్యక్తులు మినహాయిస్తే మిగతా ఎవరు పెద్దగా స్పందించలేదు. అఫ్ కోర్స్ గద్దర్ కూడా సినిమా ఇండస్ట్రీకి కొంచెం దూరం ఉన్న వ్యక్తే, ఆయన ఒక కళాకారుడు. అసలు ఈ ప్రపోజల్ గురించి మీరు ఏమంటారు సార్? సో సినీ అవార్డులు గద్దర్ గారి పేరిట ఇవ్వడం అనేది అభినందనీయం. ఈ తరుణంలో ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్యలో ఒక రిఫ్ట్ నడుస్తున్నటువంటి ఈ తరుణంలో మీరు అవార్డులు ప్రకటిస్తే, వాళ్ళు రేపు ఆ ఫంక్షన్కి రాకపోతే ఇవన్నీ పంచాయతీ అయితే అని దీన్ని దృష్టిలో పెట్టుకునే దిల్ రాజు గారి నాయకత్వంలో మధ్యలో ఒక మధ్యవర్తిత్వ కమిటీ లాగా ఒక కమిటీ చేసి
ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో దిల్ రాజు గారు కొంత ఇనిషియేట్ తీసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు, ఇండస్ట్రీకి చెడ్డ పేరు రావద్దు అని ఈ ట్రైడ్ ఈజ్ లెవెల్ బెస్ట్. సో కానీ అది ఇంకా పాసిఫై అయిందని నేను అనుకుంటలేదు. ఏదో భయంతో గుంభనంగా ఎవరికి వాళ్ళు ఇట్లా బిగుసుకొని ఉన్నట్టు కనబడుతుంది తప్ప లాంటి ఎవరు పోయినారు, పెద్ద హీరోలు ఎవరు పోయినారు? ముఖ్యమంత్రి గారితో సమావేశానికి దిల్ రాజు గారు ఏ హీరో గారిని తీసుకుపోయినారు ఎక్సెప్ట్ చిరంజీవి గారు? ఎవరు పోయినారు? ఎవరు పోలేదు. చిరంజీవి, నాగార్జున గారు పోయినారు. అంతకుమించి ఇంకెవరు పోయినట్టయితే నేను చూడలేదు. సో దెర్ ఈజ్ సమ్ గ్యాప్. ఈ ఇన్సిడెంట్ వల్ల కొంత గ్యాప్ వచ్చింది ప్రభుత్వానికి, సినీ ఇండస్ట్రీకి మధ్యన కొంత గ్యాప్ వచ్చినట్టు కనబడుతుంది. సినీ ఇండస్ట్రీ పెద్దల్లో ఎందుకు, మూవీ మేకర్స్లో ఎందుకు ఈ అసహనం సార్? ఇప్పుడు తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ఒక్కడి ఈగో వల్ల సినీ ఇండస్ట్రీ అంతా ప్రభుత్వం ముందు, సీఎం రేవంత్ ముందు తలదించుకున్న పరిస్థితి అన్నారు. ఎందుకు ఈ అసహనం? ఎవరి ఈగో, ఎవరి అసహనం నాకు తెలియదు. ఐ నాట్ ఫాలోడ్ తమ్మారెడ్డి భరద్వాజ గారి స్టేట్మెంట్, నేను ఫాలో కాలేదు. నేనేమంటాను, ఈ కేసులో అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్ని రెండు పక్షాలు కూడా, అటు పోలీసులు కానీ ఇటు అల్లు అర్జున్ గారి వైపు నుంచి సంయమనం పాటించాల్సింది, మీడియా మిత్రులు కూడా సంయమనం పాటించాల్సింది. బికాస్ ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్. కోర్టు జడ్జి గారు వింటున్నారు, ఏం ఫైనల్ డిసిషన్ ఏమొస్తుందో ఇంకా తెలియదు. అల్లు అర్జున్ గారు బెయిల్ విషయంలో ఏం జరుగుతుందో మనకి ఇంకేం తెలియదు. అందుకని వెయిట్ అండ్ సీ బెస్ట్, సంయమనం పాటిస్తే బెస్ట్. ఆల్రెడీ ఒక జరగకూడని సంఘటన జరిగింది, ఒక హృదయ విదారకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇంకా దాన్ని పొడుస్తూ ఇలా చేస్తూ చేయడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది అనేది నాకు. మీరు ఇందాక చెప్పినారు అల్లు అర్జున్ కొంచెం ముందు క్విక్ రెస్పాన్స్ వచ్చి ఉంటే బాగుండేది. ఈ ఎపిసోడ్ లో ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తే బాగుండేది? అల్లు అర్జున్ గారికి ముందు కన్వే చేయాల్సింది మీరు రావద్దని. ఒకవేళ కాదు కూడదు నేను బరాబర్ వస్తాను ఆయన అంటే ప్రివెంటివ్ అరెస్ట్ చేయాల్సింది. లేదు సంధ్య టాకీస్ దగ్గరకు వచ్చిన తర్వాత అయినా పోలీస్ ఎక్కువ బందోబస్తు పెట్టి టో చేసి వెహికల్ అయినా వెనక్కి పంపాల్సింది. లేదు అక్కడికి వచ్చిన జనాన్ని అట్లీస్ట్ ఫెసిలిటేట్ చేయాల్సింది పోలీసులు. విజిబుల్ పోలీసింగ్ ఉండాలి. 1000 మంది ఉన్న చోట 100 మంది పోలీసులు కనబడ్డారు అనుకోండి, అమ్మో పోలీసులు ఎక్కువ ఉన్నారు అనే భయానికి కొంచెం జనం పోగైన చోట కొంచెం కంట్రోల్లోకి వస్తుంది, మాబ్ కంట్రోల్లోకి వస్తుంది. 2-3 కనబడితే యూనిఫామ్ లేడ కనబడతారు, 2-3 అందులో కనబడరు. అందులో ఒక మాస్ హీరో వస్తున్నటువంటి సందర్భం కాబట్టి కొద్దిగా పోలీసు వాళ్ళు ఇంకా సంఖ్యను పెంచుకుని ఉంటే బాగుండేది. సినిమా అనేది ఒక ఫ్యాంటసీ సార్. ఆ 2.5 గంటలు అందులో ఆ లోకంలో, ఆ ప్రపంచంలో మునిగిపోవాలనే ప్రతి ఒక్కరు వెళ్తారు. అఫ్ కోర్స్ అందరికంటే ముందు చూడాలనే ఉత్సుకత ఫ్యాన్స్ లో ఎక్కువ ఉంటుంది. అట్లాంటి ఫ్యాన్సే ఇప్పుడు ఈ రేవతి కుటుంబం. అట్లాంటప్పుడు ముందస్తు ఇప్పుడు ఏవైతే రేవంత్ రిలీజ్లు ఉండవు, ఇక ముందు ఇవన్నీ కట్టడి చేయబడతాయి, ప్రీమియర్ షోస్ ఉండవు, ఇట్లా చేయటం కరెక్ట్ అంటారా? లేకపోతే ప్రభుత్వము అలాగే థియేటర్ యాజమాన్యాలు కరెక్ట్గా ఇట్లాంటి తొక్కిసలాటలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం పగడ్బందీగా, ఇది కరెక్టా? లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు? అంటే ఒక సంఘటన జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంగా స్పందించినారు. అది స్పందించిన తీరు కరెక్టేనా అంటే టెంపో మే నాట్ బి కంటిన్యూ. ప్రీమియర్ షోస్ కానీ, తర్వాత పర్మిషన్స్ కానీ, తర్వాత మళ్ళీ సినీ పెద్దలు పోతారు, కలుస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని మినహాయింపులు ఇస్తాయని నేను అనుకుంటా ఉన్నాను. సో ఆవేశంగా ఉన్నప్పుడు ఆ జనాల ఆ కోపాన్ని తగ్గించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి బెనిఫిట్ షోలు కానీ, ప్రీమియర్ షోస్ కానీ ఇవన్నీ ఆపి చేసినట్టు ప్రకటించినారు. బట్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ మొత్తం పోతుంది, రిక్వెస్ట్ చేస్తారు, పర్మిషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అంత స్ట్రింజెంట్ గా ఉంటారని నేను అనుకుంటున్నాను. సినీ ఇండస్ట్రీ తరలిపోతుంది అంటారా? సాధ్యమేనంటారా సార్? తల్లి నేను ఒకటి చెప్తాను, ఇది భాగ్యనగరం. ఈ భాగ్యనగరాన్ని వదిలి ఎవరు పోరు. ఒకసారి భాగ్యనగర జీవన విధానానికి అలవాటు పడిన సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ, లేదా రియల్ ఎస్టేట్ రంగం కానీ, లేదా సినిమా ఇండస్ట్రీ కానీ, లేదా మీడియా మిత్రులు కానీ, లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దేశ ఎన్నికల కమిషనర్ లింగ్డో గారు లాంటి వాళ్ళు వచ్చి హైదరాబాద్లో ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. చాలా మంది పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు చాలా మంది ఇక్కడ వచ్చి ఉండడానికి ఇష్టపడుతున్నారు. భాగ్యనగరం దాని పేరులోనే భాగ్య సంపద ఉంది. ఈ భాగ్యనగరాన్ని ఎవరు వద్దనుకుంటారు? అందుకని ఇండస్ట్రీ ఎడిగిపోదు, రియల్ ఎస్టేట్ ఎడిగిపోదు, ఒడిదుడుకులు వస్తాయి, స్పీడ్ బ్రేకర్లు వస్తాయి, అవస్థలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అన్నింటినీ తట్టుకొని నిలబడతారు, అధిగమిస్తారు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సార్, హైదరాబాద్ వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని అల్లు అరవింద్ అన్నారు. ఇది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది ఈ వర్డ్. నిజంగానే ఇది వెటకారంగా అన్నారు అనుకోవచ్చా? ఎందుకు పాజిటివ్గా ఎందుకు తీసుకోవచ్చు? సినిమా ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది కదా. రామోజీ ఫిలిం సిటీలు అంటే పెద్ద పెద్ద ఫిలిం సిటీలు ఉన్నాయి కదా, పాజిటివ్గా తీసుకోవచ్చు. దేన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. కొడుగుడు మీద ఈకలు వీకండి. సో వారు ఏ ఉద్దేశంతో అయినా కానీ బీ పాజిటివ్ అనేది నా ఉద్దేశం. ఐ హావ్ నాట్ ఫాలోడ్ ఈ స్టేట్మెంట్, బట్ ఐఎమ్ టెలింగ్, నిజం కూడా హైదరాబాద్కి ఏం తక్కువ లేదు. వరల్డ్లో తీసే అన్ని సినిమాలు, అన్ని స్థాయిలో తీసే సినిమాలు, బాహుబలి ఇక్కడే తీసినారు, త్రిబుల్ ఇక్కడే తీసినారు, చాలా సీన్స్ ఇక్కడే తీసినారు కదా. అందుకని ఆ కోణంలో ఆలోచించుకోరు, పాజిటివ్గా ఉండండి. తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ప్రపంచాన్ని ఏలడానికి ముందుకు పోతా ఉంది. త్రిబుల్ పాటకి మీకు ఆస్కార్ దాకా పోయినాం మనం. దాన్ని అట్లా పాజిటివ్గా తీసుకోండి, నెగిటివ్గా ఎందుకు తీసుకోండి. అందుకని చెప్తా ఉన్నా, ఇరు వర్గాలు సంయమనం పాటించండి, కొట్లాడకండి. కొంచెం ఉప్పు కొంచెం నెయ్యి వేసి మంటనికి ఎక్కువ మండించకండి. గతంలో ఇట్లాంటి తొక్కిసలాటలు చాలా జరిగాయి. చాలా మంది లీడర్లు అలాగే సెలబ్రిటీలు ఎవరి మీద కూడా ఇంత ఈ స్థాయిలో
ప్రభుత్వం వ్యవహరించలేదు ఈ స్థాయిలో. సో ఎందుకని ఈ ఎపిసోడ్లోనే? సో ఒక్కొక్కరి ఆలోచన ఒక రకంగా ఉంటుంది. ఒక్కొక్క ముఖ్యమంత్రి పరిపాలన తీరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కొక్కరు నేరం జరిగినప్పుడు లీనియంట్గా ఉంటారు, ఒక్కొక్కరు నేరం జరిగినప్పుడు కఠినంగా ఉంటారు. మీరు అట్లా ఎందుకున్నారు, నేను ఇట్లా ఎందుకున్నానంటే దానికి సమాధానం ఏముండదు అక్కడ. ద వే ఇన్ విచ్ పోలీస్ అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఆయన హీరోని అరెస్ట్ చేసినారేమో అనేది నా ఉద్దేశం. 11వ నిందితుడిగా ఉన్నారు అల్లు అర్జున్. నెక్స్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది సార్ ఈ కేసు? పోలీసు వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. పోలీసు వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు ఈ ఇన్వెస్టిగేషన్ మీద విచారణ జరుపుతుంది. ఆ విచారణలో ఏమొస్తుందనే చూడాలి. ఎండ్ రిజల్ట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద కోర్ట్. మీరు నేను ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని వాదించినా చివరికి మీరు దోషా కాదా అనేది నిర్ణయించాల్సింది కోర్టు. కోర్టు దేన్ని బట్టి నిర్ణయిస్తుంది? పోలీసు వాళ్ళు వేసినటువంటి సాక్ష్యాలు ఆధారాలు వేసుకొని నిర్ణయిస్తుంది. కాబట్టి కొద్దిగా ఓపిక ఉండండి. అందుకనే చెప్తా ఉన్నాను, సంయమనం పాటించండి ఈ కేసులో. అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్లో మీ స్టాండ్ వ్యక్తిగతమా, పార్టీ స్టాండా సార్? మా పార్టీ నాయకులు అందరూ కూడా అంతే చెప్పినారు. కిషన్ రెడ్డి గారు చెప్పినారు, బండి సంజయ్ గారు చెప్పినారు, లక్ష్మణ్ గారు చెప్పినారు. అందరు అదే రోజు రాత్రి అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన రోజు రాత్రే మాట్లాడినారు. డీకే అరుణ, పురంధేశ్వరి ఇద్దరు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. రాకేష్ రెడ్డి అల్లు అర్జున్ని విమర్శిస్తున్నారు. ఒకే పార్టీలో 2 టైప్స్ ఆఫ్ మాటలు వినిపిస్తున్నాయి మీ పార్టీలో. మీ ఒక చేతుకున్న 5 ఏళ్ళే ఒక రకంగా లేవు, డిఫరెంట్ ఉన్నాయి. సో మనుషుల ఆలోచన విధానాలు డిఫరెంట్ ఉంటాయి. ఆ ఎమ్మెల్యే గారికి ఆలోచన ఏముందో తెలియదు, ఇంకొకరికి ఇంకొక ఆలోచన ఉంటుంది. సో పార్టీ డిసిషన్ వాజ్ ఎక్స్ప్రెస్డ్ బై అవర్ ప్రెసిడెంట్ మిస్టర్ కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు కేటగిరికల్గా అల్లు అర్జున్ అరెస్ట్ని, హరాస్మెంట్ని ఖండించినారు. ఇక దాదాపు అందరం అదే లైన్లో ఖండిస్తూ వస్తా ఉన్నాం. అంతేగాని దాంట్లో భిన్నాభిప్రాయాలు అంటూ ఏం లేవు. ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుంటారు. ద వే ఇన్ విచ్ యూ ప్రజెంటెడ్ యువర్ కేస్ మైట్ బి డిఫరెంట్ అండ్ మై కేస్ మైట్ బి డిఫరెంట్. మీరు ఎన్ని మాట్లాడుకున్నా కేసు దాని పర్యవసనాలు దాన్ని చట్టం ప్రకారం వెళ్తాయి అని అన్నారు. అంతకుమించి ఇంకేం చేయగలుగుతుంది? ఏం చేయలేం కదా. పోలీసులు అరెస్ట్ చేసిర్రు, కోర్టు బెయిల్ ఇచ్చింది, ఇంకా చేసేది ఏముంటుంది చెప్పు. ఆ స్థాయిలో నిలబడే కేసులైనా సార్ ఇవైనా? ఇప్పుడు కేటీఆర్ ఈకార్ రేస్ వ్యవహారమైన ఆ స్థాయిలో నిలబడే కేసులైనా? ఇప్పుడు కేటీఆర్ కూడా రీసెంట్ గా విధానపరమైన నిర్ణయాల్లో నా జోక్యం ఉండదు, ఈ మనీ లావాదేవీలకు సంబంధించి నాకు సంబంధమే లేదు అన్నారు. See, when the election code is there in the state, KTR has no role. ఆయన ఎందుకు చేయాలి? ఆయన ఎందుకు పంపమని చెప్పాలి? ఇప్పుడు అరవింద్ కుమార్ గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ చెప్తుంది ఏంది? అంతా మంత్రి గారు చెప్తే చేసినా అన్నాడు. మంత్రి గారికి బాధ్యత వహించాల్సి ఉంటుంది దానికి. నాకేం బాధ్యత లేదు, నేను అమాయకున్నాను, ఇప్పుడు తప్పించుకుంటా అంటే ఎట్లయితుంది? ఈ రోజు చెప్పారు విధానపరమైన నిర్ణయాల్లో నా జోక్యం లేదు అని. సో అది మీ మినిస్ట్రీ కింద వస్తుంది, మీరే డబ్బులు పంపించినారు, మీరే బాధ్యత వహించారు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్. ఎందుకు దాంట్లో కూడా తొందరపడ్డం ఎందుకు? సమయం. యాజ్ ఏ అడ్వకేట్ గా ఇవి ఏ స్థాయిలో నిలబడే కేసులు అంటున్నాను సార్. సో మీరు పెట్టుకున్న అడ్వకేట్ని బట్టి ఉంటుంది కేసు అంతా. మీకు ఇస్తే వాదిస్తారా సార్? ఇప్పుడు అల్లు అర్జునే అడిగిండ్రు అనుకోండి నా కేసు వాదించమని, మీరు వాదిస్తారా? ఆల్రెడీ మీరు నేను అడ్వకేట్నే కదా తల్లి, ఎవరు అడిగినా వాదిస్తా. మీరు అడిగినా వాదిస్తా, అల్లు అర్జున్ అడిగినా వాదిస్తా, ఇంకెవరు అడిగినా వాదిస్తా. ఇట్ ఈస్ మై ప్రొఫెషన్ కదా. ఈ ఎపిసోడ్ని దృష్టిలో పెట్టుకొని ఒక నార్మల్ వ్యక్తిగా లేకపోతే ఒక అడ్వకేట్గా సార్ ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ సినిమాలు ముందు చూడాలి, ఎవరు చూడకముందు మేము చూడాలి, వేలు టికెట్లు పెట్టు, మరి అదొక ఆనందం కాదనలేం. కానీ ఈ ఎపిసోడ్ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా ఏమైనా సినీ లవర్స్కి ఏం చెప్తారు? ఆడపిల్లలు చిన్నపిల్లల్ని తీసుకొని కొడుకు ఎంత మారం చేసినా, కూతురు ఎంత మారం చేసినా, ఆ రాత్రి పోవడం వల్ల జరిగిన అనర్థాన్ని చూసిన తర్వాత దయించి మా మాతృమూర్తులకి, మా అక్క చెల్లెళ్ళకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్. డోంట్ బి సో ఎమోషనల్. తల్లి ఇప్పుడు నీ జీవితం పోయింది, రేవతి జీవితం పోయింది, రేవతి భర్త, రేవతి కొడుకు. సో అంత అన్యాయం కావాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు మారిన టెక్నాలజీలో 4 రోజులు అయితే ఇంటికే నీ మొబైల్కే వచ్చేస్తుంది సినిమా. కాబట్టి కొద్దిగా సమయం పాటించాలి. అది ప్రజలైనా, ప్రేక్షకులైనా, అభిమానులైనా, హీరోలైనా, పోలీసులైనా, థియేటర్ యాజమాన్యాలైనా ఎవరి లిమిట్లో వాళ్ళు పనిచేయాలి. ప్రతి ఒక్కరి పనిచేసే విధానం మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. దే షుడ్ నాట్ క్రాస్ దట్ లైన్. దట్ ఈస్ మై ఒపీనియన్. సీఎం రేవంత్ అసెంబ్లీలో ఈ ఎపిసోడ్ గురించి మాట్లాడకపోతే 2 కోట్లు ఈ ఫ్యామిలీకి దక్కేవా? ఏదైతే సరే వెళ్ళిన రేవతిని తీసుకురాలేకపోయినా ఆ ఫ్యామిలీకి ఈ మాత్రం భరోసా, అండదండ దక్కేదంటారా? ముందే అల్లు అర్జున్ గారు ముందే మాట్లాడి ఆ కంపెన్సేషన్ ప్రకటించుంటే ఇంకా ఆయన కొంచెం గౌరవప్రదంగా ఉండేది. దక్కేదనే అనుకుంటున్నాను నేను. ఈ రోజు కాకపోతే రేపైనా ఇచ్చేవాళ్ళు, తప్పదు. అది ప్రెషర్ సమాజం నుంచి బిల్డప్ అవుతున్నప్పుడు హీరోగా వారికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉంటుంది కదా, ఇచ్చేవారేమో. బట్ నేను ఏమంటాను, మళ్ళీ అగైన్ అండ్ అగైన్ గోయింగ్ బ్యాక్ ఈస్ వీఆర్ మేకింగ్ ఆల్ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్. మై సిన్సియర్ రిక్వెస్ట్ టు యూ ఈస్ నాట్ టు గో ఫర్ ద కాంట్రవర్సీ. ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడినారు, పోలీసులు చేసిన తప్పుల్ని కప్పుకోవడానిక, లేకపోతే అల్లు అరవింద్ గారు తర్వాత పోయి డబ్బులు ఎందుకు ఇచ్చినారు? దయించిగా చనిపోయిన కుటుంబం అమ్మాయిని మనం ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే అవమానించినట్టు అవుతుందేమో. అక్కడికి ఆ ఎపిసోడ్ ఆపితే బాగుంటుంది అనేది నేను మీకు చేసేటువంటి అప్పీల్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.